హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఉప్మా రవ్వ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ప్యాన్లో 1 గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకున్నాను. ఆ ఉప్మా రవ్వను చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అటు ఇటు కలుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. పచ్చిగా ఉండకూడదు, దూరగా వేయించాలి. మాడనివ్వకండి, అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? కలపాలన్నమాట. ఊరికనే ఇలా కలుపుతూ ఉంటే అది అంతా ఈక్వల్గా ఫ్రై అవుతుంది. లేదంటే కొన్ని నల్లగా అయిపోతుంది, కొంచెం నల్లగా అయిపోతుంది అన్నమాట ఉప్మా రవ్వ. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఉప్మా రవ్వని అదే ప్యాన్లో 3 చెంచాల ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీరా కొంచెం లైట్గా వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను. క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకున్నాను. తర్వాత అవి ఫ్రై అయ్యాక ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత, లేదంటే పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్, పచ్చిగా మంచిగా వేపుకోవాలన్నమాట. పచ్చిగానే ఉండనివ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఫ్రెండ్స్ అందులో లైట్గా అది అంతా మగ్గాలన్నమాట. మంచిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి అన్నీ మంచిగా వేగిన తర్వాత అందులో 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ తీసుకున్నాను, ఇంకో గ్లాస్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువగా తీసుకోకూడదు. మళ్ళీ ఉప్మా అనేది సరిగ్గా రాదనమాట. నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకుంటే సరిగ్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది మంచిగా మరగనివ్వాలన్నమాట. వాటర్ని మరిగిన తర్వాత అందులో ఉప్మా రవ్వ అనేది వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు కట్టకుండా కలపాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఉండలు కడితే ఉప్మా టేస్ట్ అనేది అలాగైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఉండలు లేకుండా అలా కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టండి, లేదంటే మీద పడిపోతుంది, చిత్తుతుంది కదా. చూడండి ఒకసారి, పైకి ఇలా వస్తుంది కదా. అందుకని సిమ్లో పెట్టి మంచిగా కలుపుకోండి. వెంటనే దగ్గర పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దగ్గర పడిపోతుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి ఒకసారి అక్కడెక్కడ కలిపేసి అంతే, ఉప్మా రెడీ. ఎంతో రుచికరమైన ఉప్మా రవ్వ రెడీ అండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, అందరూ తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేనే వీడియోని తీయడం జరిగింది, మళ్ళీ నేనే చేయడం జరిగింది వంట, అందుకని అలా వచ్చింది. ప్లీజ్ వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.